ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉండెను. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో వ్యాధిగ్రస్తులను, గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండడం చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచబడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ వ్యాధిగ్రస్తుడయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడున్నూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఇక్కడ చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం బాగా గమనించినట్లయితే, బెతెస్దా అనబడినటువంటి కోనేరు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కోనేటిలో ప్రతిరోజు ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలించినప్పుడు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరిలో ఎవరెవరైతే ఏ వ్యాధితో బాధపడుతున్నారో వారు మొదటిగా వెళ్ళి ఆ కోనేటిలో దిగినప్పుడు వారు స్వస్థపరచబడుతున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని మనం గమనిస్తే, రోగులు, అనేక మంది రోగులు. వారిలో ఎలాంటి వారు అంటే, మొదటిగా గుడ్డివారు, రెండవదిగా కుంటివారు, మూడవదిగా ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి అని మనం చూస్తున్నాం. వారితో పాటు ఈ 38 సంవత్సరాల నుంచి కనిపెట్టుకున్నటువంటి ఈ వ్యాధిగ్రస్తుడు కలిగినటువంటి వాడిని కూడా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సందేశం నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, బెతెస్దా అనగా కృపా గృహము అని అర్థం, లేదంటే కరుణా గృహము అని దానికి అర్థం. బెతెస్దా అంటే అర్థం ఏమిటి? మొదటిగా కృపాగృహము, లేకపోతే కరుణా గృహము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోనేటిలో ఎవడెవడైతే వ్యాధి కలిగినటువంటి వాడు దిగుతున్నాడో, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ముందు దిగుతున్నాడో, వాడు స్వస్థపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ యొక్క కోనేటి దగ్గర ఎవరెవరు ఉన్నారు? చాలామంది రోగులు ఉన్నారు. వారిలో మొదటిగా తెలియజేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే గుడ్డివారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి గుడ్డివాళ్ళు ఎక్కడున్నారంటే కృపా గృహంలోనే ఉన్నారు, దేవుని ఇంట్లోనే ఉన్నారు, కరుణ కలిగినటువంటి గృహంలోనే ఉన్నారు. కానీ వీళ్ళకి ఏముందంటే గుడ్డితనం ఉంది. కృప కలిగినటువంటి ఇంట్లోనే ఉన్నారు, కానీ గుడ్డితనం ఉంది. అంటే దేవుని కార్యాలను చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ గుడ్డివాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి ఈ మాటని.
వాస్తవానికి ఈ కృపాగృహంలో ఉన్నటువంటి వారు మొదటిగా గుడ్డివాడు అంటే దూరదృష్టి లేనటువంటి వాడు, లేకపోతే దేవుని యొక్క కృప కలిగినటువంటి కార్యాలను చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వారు. అందుకనే లేఖన భాగం తెలియజేస్తుంది, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, కోనేట్లోనే ఉన్నారు, కృపాగృహంలోనే ఉన్నారు, కరుణనందించేటువంటి ఆ గృహంలోనే ఉన్నారు, కానీ దేవుని కార్యాలను మాత్రం వీరు చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరంలోనే ఎదుగుతూ ఉన్నాం, దేవుని ఇంట్లోనే ఉంటున్నాం, కృపగలిగినటువంటి సంఘములోనే ఉంటున్నాం, కానీ దేవుని యొక్క కార్యాలను కళ్ళారా చూడలేనటువంటి ఒక గుడ్డివారుగా ఈ రోజున అనేకులు మిగిలిపోతున్నాం. ఈ అంత్య దినాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి సాదృశ్యం ఒక మాట ఏమిటంటే, కృపాగృహంలోనే ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని కార్యాలను చూడలేనటువంటి వారుగా మనం మిగిలిపోతున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కృపాగృహంలో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుని కార్యాలను చూడలేనటువంటి ఆ గుడ్డివానిగా నువ్వు మిగిలిపోతే దానివలన ఏమి ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే కుంటివారు అంటే సరిగా నడవలేనటువంటి వారు. దేవుని ఇంట్లోనే ఉన్నారు, దేవుని సంఘంలోనే ఉన్నారు, కృపాగృహంలోనే ఉన్నారు, కానీ సరిగా నడవలేనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క మార్గంలో మనము సరిగా నడిపించబడగలిగేటువంటి స్థితిలో ఉన్నామా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏ పరిస్థితులు నడిపించబడుతున్నాం? ఈరోజు సంఘంలో అనేకులు నడిపించబడుతున్నారు, కానీ వాళ్ళ యొక్క నడవడిక ఏ స్థితిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఇక దేవుని బిడ్డలారా, అన్యుడైనటువంటి అబ్రహాము 100 సంవత్సరాల ప్రాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత కనబడినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని యొక్క పాదముల ఎదుట సాగిలపడి దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి కుమారుడుగా అబ్రహాము చరిత్రలో నిలిచిపోయాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తే అన్యుడైనటువంటి అబ్రహాము ఆశీర్వదించబడినని మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, అన్యుడైనటువంటి అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుని యొక్క కరుణను ఆత్మను గుర్తించి దేవుని ఎదుట వెళ్ళి సాగిలపడి దేవుని సన్నిధిని ఆస్వాదించినటువంటి వాడి చరిత్రలో ఒక ప్రముఖుడిగా నిలబడిపోయి ఉన్నాడు. కానీ ఈ రోజున సంఘములో ఉన్నటువంటి మన జీవితాల్లో సరైనటువంటి నడవడిక లేక దేవుని ఎదుట సరిగ్గా నడిపించబడలేనటువంటి పరిస్థితులు మనం నిలబడిపోయి దేవుని కార్యాలకు చాలా దూరం అయిపోతున్నాం, దేవుని కార్యాలను పొందుకోలేనటువంటి స్థితిలో నిలబడిపోతున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే నిలబడినటువంటి కుంటివాడి గురించి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 38 సంవత్సరాల నుంచి. ఈ 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే ఉండడానికి కారణం ఏంటో చెప్పన, వాడిని ఏలుబడి చేస్తున్నటువంటి ఆత్మ సోమరితనం అనేటువంటి ఆత్మ. ఎందుకో చెప్పన, వీడు దేవాలయంలోకి వస్తున్నప్పుడే ముందు జాగ్రత్త కలిగినటువంటి వాడై పరుపు తీసుకొని వస్తున్నాడు కోనేటి దగ్గరికి. పరుపు తీసుకొని వచ్చి ఆ పరుపు అక్కడ వేసుకొని రాత్రనక పగలనక నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోవటం వలన సోమరితనం అనేది తనలో పెరిగిపోయి ఏం జరుగుతుందో తెలుసా? దేవదూత నీళ్లు కదిలించే సమయానికి వాడు దిగాలనుకుంటున్నాడు. ఈ సోమరితనం వల్ల దిగలేక ఎవరో ఒకళ్ళు దిగిపోయి వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, కానీ వీడు మాత్రం స్వస్థపరచబడలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి నేను ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడి ఉంది. సోమరి, ఎందాక నీవు పడుకొని ఎదువు, ఎప్పుడు నిద్ర లేచెదువు, ఇంకా కొంచెం నిద్రించదునని, ఇంకో కొంచెం కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుందినని, పరుండదునని నీవు అనుకొందువు.
అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూసారా, వీడు స్వస్థపరచబడుకోవడానికి కారణం ఏంటంటే వీడు పరుపే. వీడు ఏ విశ్వాసంతో కోనేటి దగ్గరికి వచ్చాడు? స్వస్థపరచబడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడైతే పరుపు ఎందుకు తీసుకొని వస్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పరుపు తీసుకొని వచ్చేటువంటి వాడు ఏక మనసుతో తీసుకుని వస్తాడు. స్వస్థపరచబడాలన్నటువంటి వచ్చినటువంటి వాడు ఏ మనసుతో వస్తాడు? ఆలోచన చేయాలి ఒకసారి. స్వస్థపరచబడాలనుకునేటువంటి వాడు దేవదూత ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందో ఆ మరుక్షణమే వాడు ఆ నీళ్ళలోనికి దిగి వాడు స్వస్థపరచబడాలన్నటువంటి ఒక ఆశతో ఆ కోనేటి దగ్గరికి వస్తాడు. కానీ వీడు వస్తూ వస్తూ పరుపు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే వాడి యొక్క ఆశ ఏంటంటే నేను ముందు అక్కడ నిద్రపోవాలి, ఆ నిద్రపోయిన తర్వాత ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక సమయంలో దేవదూత నీళ్ళు కదిలించే సమయంలో నన్ను ఎవడో ఒకటి దింపుతాడులే అనేటువంటి ఒక సోమర్థనతో కూడిన ఒక ఆలోచనతో వీడు కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు పరుపు తీసుకొని వచ్చి ఆ కోనేటి దగ్గర పరుపు వేసుకొని లక్షణంగా కూర్చొని నిద్రపోతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ సోమరి అందాక నువ్వు పండుకొనటం వలన ఇంకొంచెం కునికదని నీవు ఆలోచన చేసి నిద్రపోవటం వలన దారిద్ర్యం నీ ఎద్దుకు వస్తుందట. దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం నీ ఎద్దుకు వస్తుందట. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వస్తుందట. ఇప్పుడు దేవుని మడ్లారా, ఎప్పుడైనా ఈ మాట గమనించావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తుంటాం. దేవుని మందిరంలోనే ఉంటారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నట్లుగానే ఉంటారు. కానీ దేవుని మందిరంలో వాళ్ళ శరీరం ఉంటుంది, వాళ్ళ ఆత్మ మాత్రం, వాళ్ళ మనసు మాత్రం ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది. దేవుని సన్నిధిని సరిగ్గా ఏకాగ్రత పెట్టలేనటువంటి పరిస్థితి. ఇంకొందరైతే ఇంకొక అడుగు ముందు వేసి దేవుని మందిరానికి వచ్చినప్పుడే నిద్రపోతుంటారు. ఇంటి దగ్గర కూర్చొని నేను ముసలమ్మ కూర్చోట్లు మాట్లాడుకున్నా వాళ్ళకి అక్కడ నిద్ర రాదు. కానీ దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటుంటేనే నిద్ర వారికి వచ్చి వారి జీవితంలో ఆశీర్వాదం పొందలేనటువంటి పరిస్థితి. ఈ నిద్రాత్మ వలన ఏమొస్తుంది అంటే దారిద్ర్యం, లేమి, నీ జీవితంలో శాపం పొందేటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట ఆలోచన చేస్తుంటాను. ఏంటంటే వీడు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పండుకోకపోతే రోజుకు ఒక అంగుళం జరుపుకుంటా వచ్చి వాడు కూర్చున్న ప్రదేశం నుంచి రోజుకు ఒక అంగుళం జరిగినా కూడా వాడు స్వస్థపరచబడాలనుకునే ఆశ కలిగినప్పుడు ఒకవేళ దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించిన సమయంలో మొదటి కాలు వీడెందుకు పెట్టకూడదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే వీడి యొక్క ఆశ ఏంటంటే ఎవడో వస్తాడు, నన్ను తీసుకుని పోతాడు, ఆ కోనేటిలో దింపుతాడు. అంటే వీడు తనకంటూ తాను వెళ్ళి దేవుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష లేదు. దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించే సమయంలో ఎవడో ఒకడు వస్తాడు, నన్ను ఎవడో ఒకటి దింపుతాడు కోనేటిలో అనేటువంటి ఒక ఆలోచన. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చూడండి. ఆశీర్వాదం పొందాలనుకునేటువంటి వాడు ఏం చేస్తాడు? ఆసక్తితో ఎదురు చూస్తాడు. ఆశీర్వాదం పొందాలనుకునేవాడు, స్వస్థత పొందాలనుకునేవాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్తాడు, కోనేటిలో దిగుతాడు. కానీ వీడు సోమరిగా పరుపుల మీద నిద్రపోతూ ఎవడో వస్తాడు, నన్ను దింపుతాడు అన్నట్లుగా ఎదురు చూస్తున్నాడు. వాస్తవానికి అక్కడ వచ్చేవాళ్ళందరూ రోగులే. అందరూ కూడా స్వస్థపరచబడాలన్నటువంటి ఆశతో వస్తున్నారు. అందరూ వాళ్ళు స్వస్థత కొరకు ఎదురు చూస్తారు. కానీ మళ్ళీ వీడిని ఎందుకు దిప్పుతుంటారు? ఈ ఆలోచన జ్ఞానం వీనికి ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దినాన స్వస్థపరచాలని దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుని కృపను పొందుకోవాలని దైవికమైన గృహం దగ్గరికి వస్తున్నావు, కరుణా గృహంలోనికి వస్తున్నావు. కానీ వస్తున్నటువంటి నీ జీవితంలో ఏ ఆశతో దేవుని దగ్గరికి వస్తున్నావు? దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క ఆరోగ్యం పొందుకోవాలని ఆశ నీకుంటే దేవుని మందిరంలో వచ్చి మొదటిగా నీ పాదం మోపి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావు. నిద్రపోయే ఆత్మగా, సోమర్థనపు ఆత్మగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో నడిపించుకోలేవు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ ఆసక్తులు కనపరుస్తావో, దేవుని సన్నిధిలో శ్రద్ధాసక్తులు కలిగి, భయం కలిగి నువ్వు నడిపించబడతావో అప్పుడే ఈ దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు, స్వస్థతను పొందుకోగలుగుతావు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. వీడు 38 సంవత్సరాలు రోగి అక్కడే పడుకొని ఎవడో వస్తాడో దింపుతాడు అన్నట్టుగా మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ దేవుడి సహాయం కొరకు ఎదురు చూడలేదు. యేసు ప్రభువు అది గమనించి నీవు స్వస్థపరచుకోవాలనుకుంటున్నావా అని యేసు ప్రభువు వాడిని అడిగినప్పుడు, అయ్యా కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు నేను దిగాలని ఎవడోనే వచ్చి నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తుంటే అందరూ వాళ్ళే దిగుతున్నారు, కానీ నాకెవడు సహాయం చేయట్లేదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు దగ్గర అంత దయనీయంగా వాడు అడగకపోతే దేవదూత కోనేట్లో నీళ్లు కదిలించే సమయంలో వాడే ముందు దిగాలని మొదటే అడుగు వాడే పెట్టాలని కోనేటి దగ్గర కూర్చొని ఉండొచ్చు కదా. పరుపు మీద ఎందుకు నిద్రపోతున్నాడు అంటే వీనికి ఆలోచన ఏంటంటే సోమర్తనం, నిద్రాత్మ. ఆ నిద్రాత్మ వాడి జీవితానికి ఆ రోగం పూర్తిగా పోకుండా ఉండేటట్లుగా వాడి జీవితాన్ని శాపగ్రస్తంగా మారుస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈ నిద్రాత్మ ఉందేమో, ఈ సోమర్తనం ఆత్మ ఉందేమో. ఈ సోమర్తనపు ఆత్మ వలన, ఈ నిద్రాత్మ వలన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేవు. నీ జీవితంలో ఎప్పుడు కూడా శాపము నీ జీవితాన్ని నిలబడి చేస్తుంది. పైగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఒకటి గమనించాలి. యేసు ప్రభు వాడిని స్వస్థపరిచిన తర్వాత ప్రజలందరూ వాడు చక్కగా నడుస్తుంటే, వరి నిన్ను ఎవరు స్వస్థపరిచారు అంటే వాడు అంటున్నాడు, నన్ను ఎవరు స్వస్థపరిచారో కూడా నాకు తెలియదు, ఆయన ఎట్లా ఉంటాడో కూడా నాకు తెలియదు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు స్వస్థపరచడనేటువంటి ఆలోచన కూడా వీనికి లేదు. అంటే వీడు ఏ స్థితిలో ఆ కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు, దేవుని యొక్క గృహంలోనే ఉన్నాడు, కృపాగృహంలోనే ఉన్నాడు. కానీ రోజున దేవుని ఇంట్లో ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఆ ఆశీర్వాదం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే కృపాగృహంలోనే ఉంటున్నా కానీ కృప పొందుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో, దేవుని ఇంట్లో ఉంటున్నటువంటి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తున్నటువంటి వారు ఎవరో అని గ్రహించలేకపోవడానికి కారణం నీలో ఉన్నటువంటి సోమర్తనపు ఆత్మ. ఆ సోమర్తనపు ఆత్మే నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మారుస్తుంది. తర్వాత యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మరలా వీడు గమనించి మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వాడై అప్పుడు అంటున్నాడు ప్రజలందరితో, నన్ను స్వస్థపరిచినటువంటి వాడు ఈయనే అని. అప్పుడు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసమైన మనోనేత్రం గుడ్డితనం కలుగజేస్తున్నట్టు ఇదే. ఎవరు స్వస్థపరిచాడో కూడా గుర్తుపట్టలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో వెళ్ళిపోయాడు. ఈరోజున గమనించండి, మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఒకవేళ మనం నడిపించబడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. కృపాగృహంలో నీవు ఉంటున్నప్పుడు నీవు ఏ స్థితిలో నడిపించబడుతున్నావు, ఎవరు నిన్ను స్వస్థపరుచున్నారు, నీ జీవితంలో ఎవరి కార్యాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా నువ్వు ఉన్నతమైన అనుభవాల్లోకి నువ్వు ఎదగాలనేది దేవుని యొక్క ఆశ. కానీ నువ్వే స్థితిలో ఎదుగుతున్నావు? నిద్రపోయేటువంటి అనుభవాలు ఎదుగుతున్నావా? సోమర్తనపు ఆత్మలు ఎదుగుతున్నావా? ఆ సోమర్తనపు ఆత్మ నీ జీవితాన్ని ఎప్పుడైనా కూడా శాపగ్రస్తంలోకి తీసుకెళ్తున్నటువంటి విషయం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ దినాన. కాబట్టి దేవుని యొక్క కృపాగృహంలో ఉంటున్నటువంటి నీవు, కరుణ గృహంలో ఉంటున్నటువంటి నీవు ఆ కృపను, ఆ కరుణను పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రురాలుగా నువ్వు మార్చబడగలవని ఈ యొక్క వాక్యము నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. బెతెస్దా కోనేటి దగ్గర అయ్యా మరి 38 సంవత్సరాలు నాయన మరి ఆ పరుపు మీద పండుకున్నటువంటి వారి గురించి మీరు మాకు తెలియజేశారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో, గుడ్డివారు ఉన్నారని, కుంటివారు ఉన్నారని, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు ఉన్నారని, వారు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు అని కూడా మీరు మాకు తెలియజేశారు. అయ్యా మరి 38 సంవత్సరాల నుంచి నాయన మరి కటిక నాయన మరి సోమర్తనంతో, అలాగే తండ్రి మరి ఎవరో వస్తారు నాకు సహాయం చేస్తారనేటువంటి నిద్రావస్థలో ఆయన యొక్క వ్యాధిగ్రస్తు కలిగినటువంటి వాడు ఆ కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు. తండ్రి మీరు స్వస్థపరిచినటువంటి అనుభవాన్ని కూడా వాడు మర్చిపోయి ఉన్నాడు. తండ్రి రోజున మా యొక్క దైనందిన జీవితంలో కృపాగృహంలోనే ఉంటున్నా కానీ అవిశ్వాసమైనటువంటి అనేకుల జీవితాలు గురిటితనం కలుగు చేయటం వలన ఎవరు స్వస్థపరిచారో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి అనేక మంది వెళ్ళిపోతున్నారు. అటువంటి అనుభవాలకు వెళ్ళిపోతున్నటువంటి వారిని వెలుపలకు తీసుకొని రండి, నీ మందిరంలో నిలబెట్టండి, మీ కృపాగృహంలో నిలబెట్టి అనేకులు ఎదుటి సాక్షాత్తులు నిలబెట్టండి ప్రభా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాలను విప్లవాత్మకంగా మార్చి మీ నామాన్ని భయంకరంగా మార్చుకున్నామని అయ్యా మరి ఆ బెతెస్దా అనేటువంటి కోనేటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మేము కూడా అనుభవించే దిశగా మమ్మల్ని మీరు నడిపించమని, సోమర్తనపు ఆత్మ మాలో తొలగించమని, కరుణ నుంచి ఆత్మ మా మీద కుమ్మరించమని, మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నారనేటువంటి ఆ విషయాన్ని ప్రభావ మేము ధైర్యంగా అనేకులు ఎదుట పంచుకోగలిగినటువంటి కృప మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మీ ఘనమైన హస్తాన్ని మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. అలాగే మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.